మహిమను గురించినటువంటి నిరీక్షణలో మనము అతిశయపడదు అని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి శ్రమలోనూ కష్టాల్లో ఉన్న మనము, దుఃఖాల్లో ఉన్న మనము క్రీస్తు యేసుని బట్టి సంతోషంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనపై అసూయపడవచ్చును, మనపై కోపపడవచ్చు. ఎందుకంటే అందరం దుఃఖాల్లో కష్టాల్లో ఉంటే మరి ఈమెకు ఎక్కడి నుంచి చిరునవ్వు వస్తుంది, ఏం బాధలు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారే అనుకున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళతో కూడా మీరు యేసు ప్రభు యొక్క వాగ్దానాలు నమ్మి ఆయన కృపలో నిలిచి ఉండినట్లయితే మీరు కూడా నాలాగే సంతోషంగా ఉండగలరని చెప్పి మనం వారికి దేవుని వాక్యం గురించి చెప్పగలము. ఈ విషయాన్ని మనం అందరం కూడా అనుకుంటూ మన హృదయాల్లో నేను నిరీక్షణలో ఉంటాను, ప్రభు యందు నమ్మి ఉంటాను, ప్రభు ద్వారా సంతోషంగా ఉంటానని చెప్పి మనం ఒకరితో ఒకరు హెచ్చరించుకుంటూ ఆనందంగా ఉండాలి. పరిశుద్ధమైన పౌలు ఏమంటాడంటే ఈ శ్రమలో మీరు అతిశయపడుతున్నప్పుడు నేను ఇంకొంచెంగా మీకు చెప్పబోతాను. ఎందుకనగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమల్లో మనం దేవుని యందు నమ్మికగా ఉంచి సంతోషంగా ఉండమని సలహా ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడంటే అంతేకాదు శ్రమ ఓర్పును అనేది నేర్పిస్తుంది. అనగా మనం కష్టంలో ఉన్నప్పుడు ఓర్పును నేర్చుకుంటున్నాము. అంటే మీ మనసులో ఇలా అనుకోండి, దేవుడు ఒక చక్కని నిచ్చెన వేశాడు మన ముందు, ఆ నిచ్చెన ఎలా ఎక్కి వెళ్ళాలా అని చెప్పి వాక్యాన్ని మనం చెప్తున్నాడు. ఆ నిత్యంలో మొట్టమొదటిది ఏంటంటే భూమి మీద మనం నిలబడి ఉన్నప్పుడు కొంచెం దుఃఖాలు, కష్టాలు, శ్రమలు వచ్చేసాయి. ఈ శ్రమలో ఉంచి బయటపడాలా ఎలాగో అంటే దేవుని యందు నిరీక్షణ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ నిరీక్షణ ఏం చేస్తుంది, మనల్ని శ్రమ ఓర్పును నేర్పిస్తుంది. అనగా కొంచెం పైకి వెళ్ళిపోతాం, కొంచెం ఓర్పు నేర్చుకుంటాం. ఇతరులు అడగచ్చు, ఏమయ్యా మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, మరి ఏంటి మీరు ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్లేరే అంటే, పర్లేదండి దేవుడు నన్ను ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు, ఆరోగ్యం ఇచ్చాడని నమ్మేసి దాంట్లో నేను సంతోషంగా వెళ్ళిపోతున్నానండి, ఏం పర్వాలేదు, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తానని చెప్పొచ్చు. కొందరు అనొచ్చు, మరి మీరు శ్రమలో ఉన్నారు, మరి ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడో మీతో, మీ ప్రార్థనను దేవుడు వింటం లేదేమో. యోబు యొక్క స్నేహితులు అలాగే అన్నారు, అయ్యా యోబు నీకింత శ్రమలు వచ్చేసాయి, నువ్వు దేవుని యందు భయభక్తులు లేవు, అయ్యా నేను ఉన్నానే, నువ్వు ఉంటే మేము నీ బిడ్డలు లేరు, ఎవరో ఒకరు మీ ఇంట్లో సరిగ్గా లేరు, అందుకే దేవుడు మీకు శ్రమలు పెట్టేస్తున్నాడు అని చెప్పారు. మరి యోబు ఉంటాడు, అది కాదండి, నేను దేవుని మీద నమ్మికే ఉంచి ఉన్నాడు, నాకు తెలుసు నన్ను రక్షించే నా దేవుడు సజీవుడు, ఒకనాడు నా కన్నులారా నేను ఆయన చూస్తానని చాలా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న మనము యోబు వలె ఇక్కడ ఓర్పును నేర్చుకుందాము. మనం ముందు కొంచెంగా వెళ్ళిపోయేసి నాకు శ్రమ ఉంది కానీ ప్రభు నాకు ఓర్పునిస్తున్నాడు, యోబు వలె మనము ఓర్పు కలిగి ఉందాము. ఆ ఓర్పు అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. శ్రమలో ఉండి మనం బయటికి తీసుకొని రావడమే కాకుండా దాని ద్వారా అనేక విషయాలు మనకి నేర్పిస్తాడు. మన జీవితాల్లో మన తలంపుల్లో చాలా వెలుగు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఓర్పుని గురించి నేర్చుకుంటామో ఆ ఓర్పు పరీక్షగా మారిపోతుంది. కొంత అంటాడు దేవుడు పరీక్షిస్తాడా అండి అని. దేవుడు కష్టాలు పెట్టాలని పరీక్షించడు, దేవుడు విజయాన్ని ఇవ్వాలని చెప్పి పరీక్షిస్తాడు. అంటే దేవుడు నువ్వు పరీక్ష రాయడం కూర్చోబెడతాడు, నువ్వు పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం మొదలు పెడుతుంటావు, ఇగో ఈ ప్రశ్నలు అంటాడు, నువ్వు ఆ ప్రశ్నలన్నీ అబ్బా ఈ ప్రశ్న నాకు సరిగ్గా అర్థం కాదంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇదిగో నాయన ఇదిరా జవాబు అంటాడు అనమాట. ప్రశ్న ఇచ్చేవాడు దేవుడే, జవాబు ఇచ్చేవాడు దేవుడే. ఎప్పుడైతే దేవుని ప్రశ్నలు తీసుకొని దేవుని యొక్క జవాబు తీసుకుని అక్కడ రాసేసామో అప్పుడు దేవుడు అంటాడు, నాయన నీకు విజయం రా, నువ్వు చక్కగా పాస్ అయిపోయావు అంటాడు, నీకు విజయం నీదేరా అంటాడు ప్రభు. కాబట్టి ఇక్కడ పరీక్ష బాగా గమనించండి, చాలాసార్లు దేవుడు పరీక్షిస్తాడా లేదా అని వాదిస్తాం. అంతేకాదు దేవుడు నన్ను ఎందుకు పరీక్ష పెట్టాలా, నేను చాలా బలహీనుడిని, నేను కష్టాల్లో ఉన్నాను, లేక నేను చాలా బలహీనురాలను, దేవుడు ఎందుకు నా మీద ఇంత కష్టాలు పెడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ పరీక్ష ఎందుకు వస్తుందంటే నీకు జయాన్ని ఇవ్వడానికే పరీక్ష వస్తుంది. అంతేకాకుండా నీకు ఒక ధైర్యాన్ని, నీకు దేవుడిచ్చే శక్తిని నువ్వు కలిగి ఈ పరీక్షలో విజయం పొందుతావు అన్నమాట. ఆ విజయం వచ్చినప్పుడు నీకు ఎక్కువ సంతోషం ఉంటుంది. ఈ పరీక్షలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనసు ఒక తలాగైపోద్ది. కాబట్టి పరీక్ష నిరీక్షణ ఇస్తుంది.
నిరీక్షణ అంటే ఏంటి? దేవుడు నాకు ఈ పరీక్ష ఇచ్చాడు, ఈ పరీక్ష నుంచి బయటపడ్డాను, నాకు చేత కాదు, కానీ నేను దేవుని మహిమను నమ్ముతూ దేవునిలో నేను ఉంటాను. నేను పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయంలోనికి వచ్చి నన్ను నడిపించు ప్రభువా అని నేను ప్రార్థిస్తాను. కాబట్టి ఈ పరీక్ష నాకు నిరీక్షణ ఇస్తుంది. అంతేకాదు, నేను పరీక్ష రాస్తున్నాను, మరి ఈ పరీక్షలో నేను విజయం పొందుతానా అపజయం పొందుతానా అని దుఃఖం ఉన్నప్పుడు నా నిరీక్షణ ఏంటంటే నేను తప్పక విజయాన్ని పొందుతాను. ఎందుకనగా క్రీస్తు యేసులో నేను విజయాన్ని పొంది ఉన్నాను. ఆయన నన్ను రక్షించడానికి నన్ను పిలవడమే కాకుండా నాకు విజయం ఇవ్వడానికి ప్రభు నన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ కష్టాల్లో, ఈ పరీక్షల్లో ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఈ పరీక్షల్లోంచి నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఇలాగూ ఒక్కొక్క మెట్టు ద్వారా నేను ఈ నిత్యం ఎక్కుతున్నాను. ప్రతి మెట్టులో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి నడిపిస్తాడు. ప్రతి మెట్టులో కూడా యేసు ప్రభు నా చేయిని పట్టుకొని నన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఒక మెట్టులో ఉంచి జారి నేను పడిపోతుంటే ప్రభు నా చేయి పట్టుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. నా తండ్రి అయిన దేవుడు నాపై కటాక్షము చూపిస్తూ నాకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను ప్రభు ద్వారా నేను పైకి వెళ్ళిపోతూ ఉంటాను అన్నమాట ఆయన మార్గంలో. ఇవన్నీ కలుగుని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అంటాడు. శ్రమలలో సంతోషించమంటాడు. శ్రమలో సంతోషం ఎలా వస్తుందండి? నొప్పి వస్తే ఏడుపు వస్తుంది, కానీ ఏనంటాడు? నొప్పి వస్తే నవ్వురా బాబు అంటాడు. అలా నవ్వడం ఎలాగా? కొందరు అనుకోవచ్చు నొప్పి వస్తే నవ్వుతుంటే వాడు పిచ్చోడండి అంటారు. ఇది పిచ్చితనం కాదు, ఇది ఆధ్యాత్మికంగా వెలుగునటువంటి మనిషి అన్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా శ్రమలో ఉన్నప్పుడు నేను నవ్వేస్తానండి, కష్టాల్లో ఉంటే నేను నవ్వేస్తానండి. ఏమంటే యేసు ప్రభు మీద నమ్మకం ఉంది కదా, ఈ నిచ్చెన ఎక్కుతున్నానండి నేను. ఈ నిచ్చెన ప్రభువు నా కొరకు తెచ్చాడు. నాకు కష్టాలు లేకపోతే ఈ నిచ్చెన దగ్గరకు కూడా నేను రాను. ఈ కష్టాలు బాధలు నాకు లేకపోతే నేను ఎక్కాల్సిన అవసరమే లేదు. కాబట్టి నేను ఇక్కడే భూమి నిలబడి ఉంటాను అనమాట. ఏదో ఇంతో అంతో జీవితంలో సంపాదించుకుంటున్నాను, ఏదో అంతో ఎంతో సంతోషంగా ఉన్నానని ఇక్కడే ఉండిపోతాను. కానీ ప్రభు ఎప్పుడైతే కష్టాలు నా మీద పెడతాడో, ఆ పరీక్షలు నాకు ఇస్తాడో, నేను చిన్నగా పైకి వెళ్ళిపోతున్నాను. చాలా నేర్చుకుంటున్నాను. నా గురించి నేను నేర్చుకుంటున్నాను, ప్రభు గురించి నేర్చుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి నేర్చుకుంటాను. నా జీవితంలో నేను అనేకం నేర్చుకుంటున్నాను. కారణం ఏంటి? నా శ్రమ. నా శ్రమల ద్వారా నేను దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతున్నాను. నేను నా తెలివితేటల మీద నేను ఆధారపడను. నేను ఎంత బ్యాంకులో వేసుకున్నానని చెప్పి దాని మీద నేను ఆధారపడను. లేకపోతే శారీరకంగా ఎంత బలం కలిగి ఉన్నానని నేను ఆధారపడను. నేను ఆధారపడేది దేవుని మీద. అందుకే దేవుని వాక్యంలో మీ చింత యావత్తును కూడా నాపై ఏమని ప్రభు అంటున్నాడు. కాబట్టి మన బాధలు, మన కష్టాలు ఆయన మీద వేస్తూ సంతోషంగా మనం సాగిపోవాలన్నమాట. కాబట్టి ఈ దినం మనం వాక్యాన్ని వింటున్నప్పుడు, ఈ కష్టాలు మనలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాక్యము చెప్పినట్టే శ్రమ ఓర్పును నేర్పిస్తుంది, ఓర్పును మనం పరీక్షలోకి తీసుకెళ్ళిపోతుంది, పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. దీంతో మనకు జ్ఞానం కలిగిపోయింది. ఈ జ్ఞానంతో ఈ శ్రమంలో మనం ఆనందిస్తాం. ఎప్పుడైతే దుఃఖంతో, కోపంతో ఉంటామో మన శరీరం చిన్న చిన్నగా రోగభూయిష్టమైపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో మనం చూచేవారు కూడా వీరు నిజమైన క్రైస్తవులు, వాళ్ళు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అయినప్పుడు కూడా వాళ్ళు విమోచకుని వైపు చూస్తున్నారు. అంతేకాకుండా ఏంటో ఈ బాధలు వచ్చిన తర్వాత ఈ క్రైస్తవుడు లేక ఈ క్రైస్తవురాలు చాలా ప్రేమపూరితమైన మనిషి అయిపోతున్నారు. శ్రమలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. శ్రమలు వచ్చినప్పటి నుంచి ఇతరుల మీద ఎక్కువ దయ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ దేవుడిచ్చిన నిత్యం ఎక్కేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ శ్రమలో ఉన్న మీరు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని తీసుకుని ప్రభు కృపలో, ఆయన దయలో, ఎక్కువ ప్రభు జ్ఞానంలో ఈ శ్రమలో ఆనందం పొందుతూ మీరు ముందుకు సాగిపోండి.